ఎస్సీ ఎస్టీలను కలుపుకుంటూ ఓబీసీలుగా చేస్తూ ఓబీసీ వ్యక్తిని సీఎంగా రాష్ట్రాన్ని పరిచయం చేస్తా చింత ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక్క అంగుళం ముందుకెళ్లిన శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు ఉన్న ఎస్సీలను ఓబీసీలను కలుపుతాను, రాజ్యాధికారం దిశగా తీసుకువెళ్తాను, కాంగ్రెస్ పార్టీ బ్లెస్సింగ్స్ తీసుకుంటాను అన్నారు. ఆంధ్ర రాష్ట్ర విభజన వల్ల చాలా మంది అంటారు ఢిల్లీ వాళ్ళు చేసిన పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ కాదు, చాలా మందికి తెలియదు. నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు దళిత విభజనకు దగ్గర సంబంధం ఉంది. దళితులను విభజనకు నువ్వు ఎప్పుడు పూనుకున్నావో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడే నేను విన్నాను. నా మాటల్లో పర్వతి నేను ఉపేంద్ర అనేవాడు, నాతో అనేవాడు, నేను విన్నాను 4-5 సార్లు. ఈయన విభజన చేసి పార్టీకి లాభం చేయాలి అనేవాడు. నేను నవ్వేవాడిని, నష్టపోతాము అని అనేవాడిని. ఎందుకు చెప్తున్నానంటే దళిత విభజన వల్లే రాష్ట్ర విభజన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగింది. నాకైతే 1% కాదు కదా, 0.1% కూడా అనుమానం లేదు. ఎందుకు అవసరం ఏమొచ్చింది? వీళ్ళు నేను అంటున్నాను, అన్పార్లమెంటరీ వీళ్ళు ముడ్లో ఏళ్ళు పెట్టాల్సిన పని ఏమొచ్చింది మీకు? ఎందుకు? ఏం సాధించారు? హైదరాబాద్ పోతే బాధపడతా ఉన్నాం. ఏంది ఆడకపోతే ఏముంది? అంత సస్యశ్యామలో సిటీ ఏంది? ఇక్కడ ఏమున్నాయి? అమరావతి పోతే ఏం సాధించాం? వీళ్ళ జోలికి పోవద్దని నేను చంద్రబాబు నాయుడు గారికి సున్నితంగా, నాకు బాగా తెలుసు. ఆయన 50 సంవత్సరాలుగా ఆయన యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు, నేను యూత్ కాంగ్రెస్ లో ఉన్నాం తిరుపతిలో. మరి దీన్ని నాకు చంద్రబాబు నాయుడు నాతో ఎంత బాగున్నా కూడా చేసే తప్పు నేను చూపించక తప్పది ఆపేసి నా మాట విను. సెన్సస్ ని జరపాల్సింది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, అతను తీయాలి సెన్సస్. ఈ సచివాలయాల్లో కూర్చొని మీసాలు రానటువంటి పిల్లకాయలు, పెళ్లి కాని పిల్లకాయలు చేస్తే అది కరెక్ట్ కాదు. మహాత్మా గాంధీ గారు స్వతంత్రం రాకముందు దేశంలో తిరిగారు. ఆయన 2 అంశాల గురించి ప్రస్తావించేవాడు. ఎప్పుడు మహాత్మా గాంధీ గారు 5 నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడేవారు కాదు. అందులో మొదటి అంశం దేశానికి స్వతంత్రం, రెండోది అంటరానితనం నిర్మూలన. మరి మహాత్మా గాంధీ గారి కృషి, కాంగ్రెస్ పార్టీ కృషి, జవహర్లాల్ గారి, నెహ్రూ గారి నిర్ణయం, అంబేద్కర్ గారి తెలివితేటలు, మేధా సంపత్తి వల్ల ఎస్సీలకు 15% రిజర్వేషన్లు వచ్చాయి. ఈరోజు గిరిజనులకు 7.5% రిజర్వేషన్లు వచ్చాయి. ఓబీసీలకు సోనియా గాంధీ కృషి, ఎక్కడున్నాడో పాపం అర్జున్ సింగ్, ఆ రోజు కేంద్రంలో మంత్రి, వీళ్ళ కృషి వల్ల 27% ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. భారతదేశంలో రాజ్యాంగ సవరణ చేసి, ఈ రాజ్యాంగ సవరణలో భాగమే ఈరోజు ఈ ప్రాంతంలో ఓబీసీలు ఎక్కువ ఉన్నారు. మరి ఓబీసీలకు విద్యా సంస్థల్లో, ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. మరి నిన్న మొన్ననే ఎక్కడో అడిగారు, ఓబీసీల స్థితిగతులు ఎలా ఉన్నాయి భారతదేశంలో? ఈరోజు జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చిన ఐఐటీల్లో, ఐఐఎంలో, ఎయిమ్స్ లైక్ హాస్పిటల్స్, ఇటువంటి పెద్ద పెద్ద సంస్థల్లో 27% రావాల్సినటువంటి ఓబీసీలు ఈరోజు 5% లోపు ఉన్నారు. 5% లోపు ఉన్నారు. ఓబీసీలో విద్యావంతులు, ఉద్యోగ అవకాశాలు ఉండి కూడా ఈరోజు 5% ఉండడం అనేది గమనార్హం.
సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తున్నాయని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ జీవీరెడ్డి ఉద్ఘాటించారు. తండ్రి సీఎం అయినప్పటికీ మంత్రి నారా లోకేష్ సొంత కాళ్లపై నిలబడి ఎదిగారని తెలిపారు. విద్యా మంత్రిగా ఆ శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని చెప్పారు. ఏపీఎస్ఎఫ్ఎల్కు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఘోరాల నేరాలు జరగడం జరిగింది. అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థలు ఇలాంటివి ఇంత ఘోరాల నేరాలు కూడా చేస్తారా, ఊహ కూడా అందనంత దారుణంగా చేయడం జరిగింది. అవన్నీ కూడా నేను డెఫినెట్గా ఒక్కొక్కటి ప్రజల ముందుకు తీసుకొస్తాను. అదేవిధంగా సంస్థను కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్తాము డెఫినెట్గా. పెట్టుబడులు అంటే సిస్కోకు సంబంధించి ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో కలిసి వాళ్ళు చర్చించడం జరిగింది. దాంతో మాకు వారి ఛానల్ పార్ట్నర్స్ అన్నమాట సిస్కో సంస్థ వాళ్ళు. సో దానికి సంబంధించి ఉంటుంది. సో ఈ మొత్తం కూడా ఏది వచ్చినా కూడా మేము మా సంస్థ లింక్ ఉంది. ఎందుకంటే ఈ మొత్తం కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా సెంటర్స్ కావచ్చు, ఐఓటీ ఇంటర్నెట్ ఆన్ థింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆపరేట్ అవ్వాలంటే ఈరోజు మీకు తెలిసిన ఇంటర్నెట్ మీద మొత్తం ఆపరేట్ అవ్వాల్సింది. దానికి ఈరోజు నేను చెప్తున్నాను ది బెస్ట్ వరల్డ్లోనే నేను చెప్పగలుగుతాను ది బెస్ట్ ఫైబర్ నెట్ సంస్థ. ఎందుకంటే ఈరోజు ఇది ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా ఇచ్చేటువంటి ఫైబర్ కేబుల్ ద్వారా మేము ఇంటర్నెట్ అవి ఇస్తున్నాం. ఈరోజు మీరు సింగపూర్లో చూసుకున్నప్పటికి కూడా మన సింగపూర్ కంటే కూడా వరల్డ్లో బెస్ట్ అంటారు కదా సింగపూర్ టెక్నాలజీలో, దానికంటే బెస్ట్ టెక్నాలజీ మన దగ్గర ఉంది. 24F కేబుల్ కావచ్చు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కావచ్చు, 78,000 కిలోమీటర్లు కేబుల్ వేయటం కావచ్చు. ప్రతి గ్రామానికి మారుమూల గ్రామాలకు కూడా దాదాపు 16,000 పైగా చిలుకున్న గ్రామాలకి ప్రతి గ్రామానికి కూడా ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడం జరిగింది. ది బెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఇస్తాము. సో అందుకని చెప్పేసి ఎక్కడ ఎవరితో పోల్చుకున్నా కూడా మంది బెస్ట్. సో ఈరోజు రాష్ట్రంలో ఏ పరిశ్రమ పెట్టినా కూడా మొత్తం కూడా నడవాల్సింది ఇంటర్నెట్ మీద, ఐఓటీ మీద, డేటా సెంటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో. కాబట్టి వాటన్నిటికి కూడా ఫౌండేషన్ లాంటిది మా సంస్థ. వాటన్నిటికి కూడా మా సర్వీస్ని కూడా విస్తరిస్తాం. ఎనీ అదర్ క్వశ్చన్స్? సో 1 minute ఉంటే కేక్ కట్ చేద్దాము. లోకేష్ గారి బర్త్డే సందర్భంగా కవరేజ్ తీసుకుందాం. థ్యాంక్ యూ. ఉద్యోగాలకు సంబంధించి దాదాపు మొన్న ఒక 410 మందిని తీయడం జరిగింది. మళ్ళీ మీ మీడియా ముందుకు రాలేదు కానీ ఇంకొక 200 మందిని కూడా తర్వాత తీయడం జరిగింది. మొత్తం దాదాపు 600 పైకి చిలుకు తీసాము. ఈ మధ్యకాలంలో కూడా ఒక 200 మంది పైకి చిలుకు తీయడం జరిగింది. సో మొత్తం 600 పైకి చిలుకు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సంస్థను కూడా మేము మళ్ళీ ఫర్దర్గా ఎక్స్పాండ్ చేస్తున్నాం. కాబట్టి ఆ తీసిన స్థానాల్లో ఈసారి బెస్ట్ అంటే ఎట్లంటే అట్లా కాకుండా పొలిటికల్ అపాయింట్మెంట్స్ అలాంటి కాకుండా క్వాలిటీ ఎంప్లాయీస్ని ప్రాపర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్పాన్షన్ భాగంగా ఇంకా కొంతమంది కూడా ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. రమణ గారు పర్ఫెక్ట్గా మేము ఏది కూడా ఇక్కడ కూడా ఏది దాచేది లేదు. ఏదో లాస్ట్ టైం మాదిరి వాట్సాప్లో మెసేజ్ వస్తాను, ఫోన్ కాల్ వస్తేనే కాకుండా ప్రాపర్గా మేము జాబ్ నోటిఫికేషన్ ఇస్తాము. జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఉంటాయి. దాని తర్వాత ఆఫర్ లెటర్ ఉంటుంది, అపాయింట్మెంట్ లెటర్ ఉంటుంది, ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, తర్వాత పర్ఫార్మెన్స్ అప్రైజల్స్ ఉంటుంది. పర్ఫెక్ట్గా ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ పిఎస్యూలు ఎలా నడుస్తాయో పక్కాగా అంతకంటే ప్రొఫెషనల్ మేనర్లో పర్ఫెక్ట్గా నడుపుతాం. అడ్డగోలుగా అయితే నడిపే పరిస్థితి ఉండదు. రమణ గారు ప్రైవేటు మీద ఉన్న ఆసక్తి చంద్రబాబుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలపైన లేదని మాజీ మంత్రి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంతో భాగస్వామ్యం ఉండి కూడా చంద్రబాబు మెడికల్ కాలేజీలు తీసుకురాలేదని మండిపడ్డారు. మాకు మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్యలు తీసుకోవటం జరిగింది. మరి మొన్ననే ప్రభుత్వం మారింది, మన అందరం చూసాం. ఏం జరిగిందో ఎలా జరిగిందో అని దాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి 5 మెడికల్ కాలేజీలు కాకుండా మిగతా అన్ని కాలేజీల్లో కూడా ఎక్సెప్ట్ పాడేరు ఒక 50 సీట్లు మొదలుపెట్టారు. వాటన్నిటి నిర్మాణాలను కూడా స్టాప్ చేసి ఆ నిర్మాణాలు పాడవకుండా సేఫ్ లెవెల్ క్లోజర్ చేయాలని, అంటే ఆ పర్టికులర్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి నిర్మాణాలు పాడవకుండా అవసరమైనటువంటి తాత్కాలిక నిర్మాణాలను పూర్తి చేసి సేఫ్ లెవెల్ క్లోజర్ చేసి వాటన్నిటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేయాలన్నటువంటిది ఆ జీవో యొక్క సారాంశం. దీనికి చైర్మన్ ఏమో ఎంఎస్ఐడిసి ఎండి, ఏపీ ఎంఎస్ఐడిసి ఎండి చైర్మన్గా ఉంటారన్నటువంటిది దాని జీవోకి సంబంధించినటువంటి సారాంశం. దీన్ని గొప్పగా ఈనాడులో కూడా రాశారు. సేఫ్ క్లోజ్ వ్యయం
100 కోట్లు సేఫ్ క్లోజ్ సిఫారసు చేస్తూ, ఇది వీళ్ళు తీసుకున్న నిర్ణయం కాదు. మొన్న ఆగస్టులో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి రివ్యూలో ఆగస్టు 12వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో రివ్యూ తీసుకొని ఆ నిర్మాణాలన్నీ నాపేయండి, సేఫ్ క్లోజ్ చేయండి, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేద్దాం, పీపీపీ మోడల్లో వాటిని టేకప్ చేద్దామని చెప్పి ఆయన చెప్పినారట. దానికి అనుగుణంగా ఈరోజు ఒక జీవో ఇవ్వటం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది. ఈ రాష్ట్రంలో మెడికల్ విద్య అభ్యసించాలని, డాక్టర్ కావాలని కలలుగనేటటువంటి ప్రతి పేద విద్యార్థి కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది. చంద్రబాబు గారు ఎప్పుడో 1995లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 95 to 99 ఒక టర్మ్, 99 to 2004 వరకు ఒక టర్మ్. ఇదే కదా పాయింట్. అంటే 14.5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన ముఖ్యమంత్రి 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆయన ఏమైనా మంజూరు చేశారా? ఆయన దిగిపోయే టైంకి 2004లో దిగిపోయే టైంకి ఈ రాష్ట్రంలో ఈరోజు పెందుర్తి నియోజకవర్గం వేపకుంట 95వ వార్డు ఏఐటీయూసీ శ్రీ ముత్యామాంబ చిరు వ్యాపారస్తులు సంఘం జీవీఎంసీ జోన్ 8 పోలీసులు వ్యాపారస్తులు బళ్లను ధ్వంసం చేస్తున్నారని, చిరు వ్యాపారస్తులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిరసన ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చిరు వ్యాపారస్తులందరికీ ఆకర్షణ ఏర్పాటు చేయాలి. చిరు వ్యాపారస్తులందరికీ జీవోత్సవానికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. జీవీఎంసీ వారు వెంటనే గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. చర్యలు పోలీసు వారు జీవీఎంసీ వారు మానుకోవాలి. చిరు వ్యాపారస్తులకు జీవనోపాధికి దెబ్బతీసే చర్యలు పోలీసు వారు జీవీఎంసీ వారు మానుకోవాలి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చిరు వ్యాపారస్తులందరికీ ఆకర్షణ ఏర్పాటు చేయాలి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చిరు వ్యాపారస్తులందరికీ ఆకర్షణ ఏర్పాటు చేయాలి. చిరు వ్యాపారస్తులందరికీ జీవీఎంసీ వారు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. చిరు వ్యాపారస్తులందరికీ జీవీఎంసీ వారు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. పక్క రాష్ట్రాల్లో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, చంద్రబాబు ఖాళీ చేతులతో తిరిగి ఏపీకి వచ్చారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆమె శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీకి పెట్టుబడి రాకపోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగమే కారణమని అన్నారు. చంద్రబాబు దావోస్ టూర్ అట్టర్ ఫ్లాప్ అని అన్నారు. ఏ విధంగా మెయింటైన్ చేశారు, అలాగే మీరు చూస్తే సచివాలయ వ్యవస్థతో ఎలా పారదర్శకంగా పరిపాలించారు, అలాగే ఏపీలో 3 పోర్ట్లు మచిలీపట్నం, మూలపేట, రామాయపట్నం ఏ విధంగా వర్క్స్ స్టార్ట్ చేశారు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా ఆల్మోస్ట్ 35% వర్క్ చేసేయటం జరిగింది, అలాగే 10 ఫిషింగ్ హార్బర్లు అన్నిటినీ కూడా తీసుకొచ్చి మీ చేతిలో పెడితే ఈరోజు మీరు ఏం చేశారు? జగనన్న పారిశ్రామికవేత్తల కోసం రెడ్ కార్పెట్ వేసి ఫ్రెండ్లీ స్టేట్గా ఇన్వెస్ట్ చేయడానికి దాన్ని ఏర్పాటు చేసి మీ చేతికిస్తే ఈరోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ లేదు, రోడ్డు పైనే నరికేస్తున్నారు మనుషుల్ని. అలాగే ఎవరు నోరు తెరిసినా వాళ్ళ మీద కక్ష సాధింపుగా తప్పుడు కేసులు, ఒకటి రేప్ కేసు లేదా అటెంప్ట్ మర్డర్ కేసు లేదా SC/ST కేసులు పెట్టి చట్టాన్ని కూడా తమ చుట్టాలుగా వాడుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నది నిజం కాదని నేను అడుగుతున్నాను. అలాగే ఈరోజు మీరు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ చేస్తున్న పనుల వల్ల ఈ రాష్ట్ర ఇమేజ్ దెబ్బతినటం వల్ల ఈరోజు దావోస్లో పారిశ్రామికవేత్తలు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా మనకి MOE చేయకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు వీళ్ళు దాదాపుగా ఈ స్పెషల్ ఫ్లైట్లు, కోట్లు, బూట్లు, సూట్లు కని వీళ్ళ ఖర్చులకే 20 కోట్ల పైగా అయింది. కనీసం ఆ దారి ఖర్చులకి అయిన డబ్బైనా MOEలు చేసుకొచ్చారంటే సిగ్గుచేటు. మాటలేమో ఇంత చెప్తారు కానీ పని చూస్తే జీరో. సో అందుకే అంటారు గొప్పలు చెప్పుకోవద్దయా తిప్పలు తప్పవని. కానీ చంద్రబాబు నాయుడు వినడు.
ఈరోజు కేవలం తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికే దావోస్కి వెళ్ళాడు. ఈ రాష్ట్రానికో రాష్ట్ర ప్రజలకో ముఖ్యంగా రాష్ట్ర యువతకో ఉపయోగపడే విధంగా ఏది చేయాలన్న ఆలోచన లేదు అనేది ఈ పర్యటనతో అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే అంత పెద్ద వేదిక మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది, చాలా పేద రాష్ట్రంగా మేము మిగిలిపోయాం అని అంత పెద్ద వేదిక మీద చెప్తే ఏ పారిశ్రామికవేత్త వచ్చి ఇన్వెస్ట్ చేస్తాడు? అసలు ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎలక్షన్స్ ముందు కూడా దాదాపుగా 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి అబద్ధాలు చెప్పటం, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం. తీరా మొన్న అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే ఘనబాబు ఆధ్వర్యంలో సుకన్య హాల్ ప్రాంగణం గోపాలపట్నం నందు కబడ్డీ పోటీలు మరియు నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇది ఇన్నోవేటివ్ గా చేస్తారు. ఎక్కడ కుదిరినా సరే క్రీడలు తీసుకొస్తారు. ఇవాళ ఒక ఎగ్జిబిషన్ కబడ్డీ మ్యాచ్ పెట్టడం అనేది చాలా మంచి ఐడియా. మాకు కూడా ప్రోగ్రామ్ లేకపోతే పూర్తిగా మ్యాచ్ ఇక్కడే చూసుండే వాళ్ళం. చాలా బాగా ఆడుతున్నారు ప్లేయర్స్ కూడా. వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ మెంబర్షిప్ లో మొదటిసారి మెంబర్షిప్ స్టార్ట్ అయ్యే ముందు నేను 50 లక్షలు రీచ్ అవుతే బాగా అచీవ్ చేసినట్టు నేను భావించాను. ఇవాళ రాష్ట్రంలో 5 కోట్ల జనాభా ఉంటే దాంట్లో 4 కోట్ల మంది ఇన్సూరెన్స్ ఓటర్లు ఉంటే 1 కోటి మంది మెంబర్షిప్ దాటేసిన ఘనత ఇవాళ తెలుగుదేశం పార్టీ లోకేష్ అనే నాయకత్వంలో వచ్చింది. సో ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి అన్న గురించి పొద్దు నుంచి ఇప్పుడు దాకా మాట్లాడుకుంటూ వచ్చాను. మీరందరూ మ్యాచ్ ఎంజాయ్ చేస్తారు, మ్యాచ్ మీరు చూడాలనే ఉద్దేశంతో స్పీచ్ ఇక్కడితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వం ఇస్తుందో అలాంటి అర్జున అవార్డు విశాఖ నుంచి అయినటువంటి వ్యక్తులు జయరాం గారు ఇక్కడే ఉన్నారు. ఆ రకంగా వెయిట్ లిఫ్టింగ్ లో ఏదైతే ఈ రోజు మెడల్స్ వస్తా ఉన్నాయో కరణం మల్లీశ్వర గారు, నీలం శెట్టి లక్ష్మి గారు మనకు ఏదైతే అర్జున అవార్డు ఈ రోజు ఉన్నారో అలాంటి వారిని తయారు చేయడంలో కీలకమైనటువంటి భూమికి వహించినటువంటి కంచరాన సూర్యనారాయణ గారు ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా స్విమ్మింగ్ ఒక పెద్ద కాంపిటీషన్ ఉంది, మోహన్ గారు కూడా ఇక్కడ ఆహ్వానించాం. మరి ఈ వీరికి కూడా సత్కరించుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ అనగానే లోకేష్ గారు పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది కార్యకర్తల సంక్షేమం. ఆ కార్యకర్తల సంక్షేమాన్ని ఏ రకంగా చేయాలనుకున్నప్పుడు ముందు మెంబర్షిప్ డ్రైవ్, ఒకప్పుడు ఎన్టీ రామారావు ఉండేటప్పుడు మెంబర్షిప్ అనేటువంటిది ఒక రసీదు రూపంలో చేసేవాళ్ళం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక దాని టెక్నాలజీని జోడించి మెంబర్షిప్ జరుపుకునేవాళ్ళం. నారా లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ఈ మెంబర్షిప్ డ్రైవ్ ని ఇంకా పటిష్టం చేసి కార్యకర్తల సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చేసే విధంగా ప్రయత్నం మొదలు పెడితే ఈ రోజు 1 కోటి సభ్యత్వాలు ఈ దేశంలో మరి ఈ రోజు పూర్తి చేసుకున్నటువంటి రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి అడుగులు వేసినటువంటి వ్యక్తికి పార్టీ పరంగా ఈ రోజు జన్మదిన వేడుకల సందర్భంగా మన నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వాలు మరి చాలా అందరూ చాలా బ్రహ్మాండంగా పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ అందులో ముఖ్యమైనటువంటి లీడర్స్ ఎవరైతే బూత్ లెవెల్లో గ్రామ లెవెల్లో ఉండేటువంటి వారిని ఉత్తమ బెస్ట్ లీడర్స్ గా ప్రమోట్ చేస్తూ భర్త గారి చేతుల మీదుగా మరి ఉండేటువంటి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి శ్రేణులందరినీ కూడా భయకంపితులు చేసి కార్యకర్తల్ని నాయకుల్ని అనేక ఇబ్బందులు పెట్టి